రెండు హ్యాట్రిక్ ఆడగొట్టాడు నువ్వు, ఒక హ్యాట్రిక్ నువ్వు ఒకటే హ్యాట్రిక్ నువ్వు కొట్టింది, రెండు హ్యాట్రిక్లు రాలా నీకు నిన్ను. గెలవననుకున్నారా గెలవలేననుకున్నారా? నేను సముద్రంలో కెరటం లాంటి ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తా, చీకటి కొరల్ని చీల్చుకొని మ్యాచ్లు గెలుస్తా, అది నా సత్తా. లైక్ కొట్టండి ఫస్ట్. 5 మ్యాచ్లు ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చాం. లైక్ కొట్టు ఫస్ట్, కొట్టు కొట్టావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ. దట్ ఈస్ క్రాంతి కస్కస్. వాడు రాని రారా గజ్జికొక్క. భూకంపం వచ్చినట్టు దద్దన్న ఇది వచ్చింది. మేము డ్యాన్స్ చేసాం. డ్యాన్స్ చేసావా? భూమి బద్దలు అయ్యేలాగా డ్యాన్స్ చేస్తాం. అదే ఏదో ఉందని చెప్పి అన్నారు కదా. నాట్యం, డ్యాన్స్ కూడా కాదు, నాట్యం అది. అది అయితే మ్యాచ్ ఎట్టకేళ్ళకి గెలిపించి నేను ఎంత కోరుకున్నాను రా. నేను దండం పెట్టా సుబ్బన్ గిలికి, మన వాళ్ళందరికి బట్టలకి వీళ్ళందరూ దండం పెట్టా. నేను వాళ్ళకి అంత దండం పెడితే గానీ నువ్వు మ్యాచ్ గెలవలేకపోయావు. నేను వదిలేసుకుంటే గానీ నువ్వు గెలవలేకపోయావు. అవునా? వదిలేసుకుంటే కానీ గెలవలేసావా? కానీ థ్యాంక్ యూ గైస్, మీరు సపోర్ట్ చేసి గెలిపించినందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే గెలిచి 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 నాకు ఇదైపోయింది. 5 మ్యాచ్లు వరుసగా గెలవటం అంటే ఏంది ఎవరికైనా. మళ్ళీ వీడి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నా. అసలు నేను వీడి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నా. అయిపోయిందా చెప్పడం అయిపోయిందా? చాలానే ఉన్నాయి చెప్పాల్సినవి. చెప్పడం అయిపోతే నేను మాట్లాడచ్చా? మాట్లాడు. కుక్కని కొట్టినట్టు కొట్టాం. ఎవరిని? కుక్కని కొట్టినట్టు కొట్టాం. ఏం చెప్పాను? నువ్వు ఇట్రా ఫస్ట్, ఇట్రా. మళ్ళీ నుంచో పెట్టావు నన్ను. ఏం చెప్పాను? అటు నుంచున్నాను కాబట్టి గ్రహాలు మనకు అనుకూలంగా లేవని చెప్పాను. ఇటు వచ్చాం, గ్రహం మారింది, శని గ్రహం సైడ్ అయిపోయింది, మ్యాచ్ గెలిచాం అని. ఇంకోటి ఏం చెప్పాను? సిఎస్కే దాకా ఇది వరుసగా హోమ్ గ్రౌండ్స్లో ఓడిపోతున్నారు, ఇక్కడ నుంచి మారిద్దని చెప్పానా? మారిందా లేదా? జీటీ గెలిచిందా లేదా? దట్ ఈస్ క్రాంతి కస్కస్. నేను ఆ ముందు మ్యాచ్లు ఎందుకు ఓడిపోయాను అంటే, జాగ్రత్తగానండి మన వ్యూవర్స్ అందరూ జాగ్రత్తగానండి, ఎందుకు ఓడిపోయానంటే మనం గ్రహాల మూమెంట్ మారిపోయింది. ఇక్కడ నుంచి మనం వరుస గెలవబోతున్నాం. సో వరుస గెలిస్తే ఏమైద్ది? ఈడు తక్కువ గెలిపోతాడు, అప్పుడు పికప్ చేసుకోవడం కష్టం. అప్పుడు ఏంటంటే సప్పబడిపోతాయి, వీడియోలన్నీ సప్పబడిపోతాయి, మీకు ఇంట్రెస్ట్ రాదు, పొద్దాకలు నేను గెలుస్తున్నాను అలాంటివి ఉంటాయి. అందుకని నేను వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడానికి నేను కసరత్తు చేశాను. ఐ అచీవ్డ్ దట్. ఈ రోజు నుంచి నేను కంబ్యాక్ ఇచ్చేసాం. ఇక్కడ నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు. అది సిగ్గు, శరం, మానం, అభిమానం ఇవన్నీ ఉన్నోళ్ళు మాట్లాడరా? అట్లా మాట్లాడరు. ఎందుకంటే సిగ్గు లేకుండా 5 మ్యాచ్లు ఓడిపోయి ఈ కుండి గ్రహాల మూమెంట్లని గిహాల మూమెంట్లని కుండి డైలాగ్ సిగ్గు అని మాట్లాడడం, కుండి డైలాగ్ లేదు. ఎందుకంటే 5 మ్యాచ్లు వరుస సినిమాలో మహేష్ బాబు ఏం చెప్పాడు? ఎవరిని చూసి సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరమ్మా ఇక్కడ. సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు. అర్థమైందా? పెద్ద పొడిచేవాళ్ళగా మాట్లాడుతున్నాను. పొడిచేది కాబట్టి మాట్లాడుతున్నాము. 2 హ్యాట్రిక్లు కొట్టా నేను 2 హ్యాట్రిక్లు కొట్టి 5 హ్యాట్రిక్లు కొట్టావా? ఫస్ట్ హ్యాట్రిక్ తెలుసా? ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాను, ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టింది నేను. దాని తర్వాత నేను హ్యాట్రిక్ కొట్టాను, తర్వాత 5 కొట్టాను నేను వరుసగా. హ్యాట్రిక్ కొట్టలే నువ్వు. 2 హ్యాట్రిక్లు కొట్టా నేను. లేదు నువ్వు వరుసగా 5 మ్యాచ్లు గెలిచావు, మధ్యలో 2 మ్యాచ్లు గెలిచావు. అంతే అంత సీన్లా. ఇంటికి పద నువ్వు. ఫస్ట్ 9లో ఒక హ్యాట్రిక్ ఉంది నాది. దాని తర్వాత మళ్ళీ 18 దగ్గర నుంచి ఎక్కడ నుంచి 16 9లో నీకు హ్యాట్రిక్. ఫస్ట్ 8లో హ్యాట్రిక్ ఉంది నాకు. 8లో హ్యాట్రిక్. ఫస్ట్ 8లో ఒక హ్యాట్రిక్. ఇప్పుడు అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి కాదు. ఇదిగో పాస్ట్ ఇస్ పాస్ట్. స్కోర్ అని చెప్పు. 2026 6 పాయింట్లు తేడాలు ఉన్నా అంటే 3 మ్యాచ్లు మళ్ళీ కొట్టాలా, 5 కొట్టాలా.
మన దాకా 5 కొట్టాలా ఆ సత్తా లేదు ఆడికి ఆడికి ఆ సత్తా లేదు అవసరం లేదు సత్తా ఉందో లేదు చూస్తా అప్పుడే అట్లా చెప్తాను సత్తా లేదని సత్తా లేదు సత్తా లేకుండా 3 మ్యాచ్లు అట్టగెలుస్తాను 3 మ్యాచ్లు అట్టగెలుస్తాను చెప్పు 3 మ్యాచ్లు అట్టగెలుస్తాను చెప్పు సత్తా లేకుండా హ్యాట్రిక్ అట్లా 2 హ్యాట్రిక్లు అట్టగొడతాను 2 హ్యాట్రిక్లు అట్టగొట్టాడు నువ్వు ఒక హ్యాట్రిక్ నువ్వు ఒకటే హ్యాట్రిక్ నువ్వు కొట్టింది 2 హ్యాట్రిక్లు రాలా నీకు నిన్ను 2 హ్యాట్రిక్లు రాలేదంట మొన్న వరుసకు 2 మ్యాచ్లు కొట్టాను నేను సాటర్డే ఎప్పుడో మొత్తానికి ఒక రోజు 2 మ్యాచ్లు కొట్టాను 2 మ్యాచ్లు కొట్టావు కానీ 3 హ్యాట్రిక్ కావాలి దాని తర్వాత మ్యాచ్ గెలిచి దాని తర్వాత నేను లేదులే కానీ సరే హ్యాట్రిక్ కొట్టావు బోట్రిక్ కొట్టావు ఏదో ఒకటి వరుసగా 5 మ్యాచ్లు గెలిచాను నేను ఆ స్ట్రీక్ ని బ్రేక్ చేయి భిక్ష చేస్తే గెలిచావు నువ్వు భిక్ష చేస్తే గెలిచాను నేను భిక్ష చేస్తే గెలిచావు 2 మ్యాచ్లు నువ్వు నేను భిక్ష చేయడం వల్ల గెలిచిన మ్యాచ్లు నువ్వు అయ్యి నేను అవకాశం ఇచ్చా ఏలు పట్టుకోరా ఏలు పట్టుకొని టీం తీసుకోరా నీకు ఇష్టం వచ్చిన టీం తీసుకోరా అని చెప్పేసి నేను భిక్ష చేస్తే నువ్వు గెలిచిన విషయం ఏంటంటే విషయం అది కాదు మేకపోతే గాంబరి అని చూపిస్తున్నాడు మగోడి ఛాలెంజ్ ఏంటంటే నేను 5 మ్యాచ్లు వరుసగా గెలిచాను నువ్వు 5 మ్యాచ్లు క్రాస్ చేసి 6 మ్యాచ్లు వరుసగా గెలిచు అప్పుడు ఒప్పుకుంటా డబల్ హ్యాట్రిక్ నువ్వు డబల్ హ్యాట్రిక్ కొట్టినప్పుడు ఒప్పుకుంటా ఇక ఇక్కడ నుంచి 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు నువ్వు వరుసగా గెలిస్తే అప్పుడు ఒప్పుకుంటా అబ్బా విన్నింగ్ స్ట్రీక్ వీడిదిరా మనగాడి ఆటరా మళ్ళీ గెలిచాడరా అని చెప్పి అప్పుడు నేను పొగుడుతా ఆ రోజు వచ్చింది రాదు ఇప్పుడే వచ్చింది ఎందుకు చెప్తున్నాను అంటున్నానా రాదు ఒక నిమిషం చెప్తాను ఎందుకు చెప్పుకో మ్యాచ్ చెప్పుకో ఈరోజు థర్స్డేనా వెన్స్డేనా ఈరోజు బుధ థర్స్డే ఫ్రైడే 2 మ్యాచ్లు ఉన్నాయి 2 వేసుకోండి సాటర్డే 2 మ్యాచ్లు ఉన్నాయి 4 మ్యాచ్లు అంటే వరుసగా 5 మ్యాచ్లు గెలిచేస్తాం అయిపోయింది చాప్టర్ క్లోజ్ అని అనుకుంటారు నువ్వు అంతే ఈ రోజు ఎందుకు గెలిచింది నేను బతిమలు ఆడుకుంటే నేను వదిలేస్తే గెలిచి విసుగొస్తే గుజరాత్ టీం నీదే మరి నువ్వు వదిలేసేది నేను వదిలేటువంటి నేను కోరుకున్నాను అడిగాను నేను బలంగా లేను ఎవరిని అడిగా నేను బలంగా లేను సంజుకి చెప్పా నేను మాటలు చెప్పా వదిలేసేసి ఈ మ్యాచ్ వాడు ఈ మ్యాచ్ ఆడి ఇంటి పేరు చెప్పు ఎస్ సంజు శాంసన్ రా ఇంటి పేరు చెప్పు కరికాల వలవల అన్నది వీడు ఫోన్ చేసి చెప్పాడు అంటే వీడు కరికాల వలవలన్న సంజు శాంసన్ నేనేదో జోకు కరికాల వలవలన్నానంటరా కరికాల వలవల సంజు శాంసన్ అంట గుల్గుల్ మొహోడ వాళ్ళ ఇంటి పేరు తెలియదు ఫ్రెండ్స్ మధ్యలో గుల్గుల్ అంటే 18+ కాదయ్యా తెలుసా కొంతమంది ఒమేగల్లో గుల్గుల్ అంటే 18+ అనుకుంటారు అనుకోబాక గుల్గుల్ అంటే మీనింగ్ ఏం చెప్పు ఇప్పుడు సీ గుల్స్ ఉంటాయి తెలుసా నీకు సముద్రంలో అవును సో ఏంటంటే అరుతా ఉంటాయి అంటే అరుపు వినిపించిందంటే సముద్రంలో ఉండే వాళ్ళకి మన సముద్రం దగ్గరలో ఉన్నాం ఒడ్డుకు దగ్గరలో ఉన్నాం అనేది అర్థమైంది అనమాట సో గులుగులు అంటే గొడవ అది సో ఒమేగల్లో గొడవ అంటే కొట్టుకోవటం కాదు మామూలుగా పులిహోర కలుపుతారు అది ఈ టైప్ సరే అదంతా అది గులుగులకి మన సరే అది వదిలేసేసే కానీ ఇప్పుడు నువ్వు అసలు మెయిన్ టాపిక్ నుంచి మిస్లీడ్ చేసేసి నన్ను పాయింట్ మాట్లాడి కూడా చేసావు విషయం ఏంటంటే సంజు శాంసన్ నేను మాకు ఇదిగో ఇప్పుడు ఇంటి పేర్లతో మేము చూసుకోం మాది స్నేహం ఫ్రెండ్షిప్ అన్నాక ఇంటి పేరు లేనిది మతాలు కులాలు ఏం చూసుకోము మేము ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంతే సంజు శాంసన్ నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాను చెప్పాను వదిలేసేసి వీడి పాపం ఏడుస్తున్నాడు మ్యాచ్లు ఎన్నిసార్లు పోతున్నాయి ఒక మ్యాచ్ పోతే పోయింది తర్వాత మనం కొట్టుకుందాము కప్పుగా వెళ్దాము అని చెప్పేసి చెప్పాను నేను ఓకే అని చెప్పాను కేవలం నీ వల్లే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకని ఈ సోది వల్ల కానీ సుదర్శన్ మంచిగా ఆడాడు బాగా ఆడాడు మంచి స్టాండర్డ్ చెప్పే కదా అప్పుడు తర్వాత స్టాండర్డ్ ఇస్తారు బట్లర్ కూడా బాగానే ఆడాడు 144 స్ట్రైక్ రేట్ అయింది బట్లర్ స్ట్రైక్ రేట్ అయింది 144 స్ట్రైక్ రేట్ కొట్టేవాడు బట్లర్ సరేలే ఏదో ఒకటి షారుఖ్ ఖాన్ చక్కగా ఆడాడు సరేలే మాకు బాగానే ఆడారు బాగా ఆడారు చెప్పు శివనారాయణ హెత్మేన్ ఆడాడు శాంసన్ ఇటు నుంచి మంచి ప్లేయర్ కదా నువ్వు బౌన్స్ వస్తుంది కదా కట్ షాట్ కొట్టి 6 ఇదే ఇట్ట ఎగురుతాడు ఏంది అట్ట ఎగిరిన ప్రతిసారి అవుట్ అవుతాడు రా నాకు అర్థం కాదు ఆ హిట్ మేర్ కొంచెం ట్రై చేశాడు కానీ బౌలింగ్ కష్టం కొంచెం ఇదయ్యారులే కానీ మా బౌలింగ్ కష్టం ఎందుకంటే సిరాజ్ మియా బాగా వేసాడు 4 ఓవర్స్ ఏంది సిరాజ్ మియా అంత ఫామ్ లో ఉన్నాడు కృష్ణ కూడా 4 ఓవర్లకు 24 3 వికెట్లు మనోడు కూడా తెగ ఫామ్ లో ఉన్నాడు అంటే జీటీ బౌలర్స్ మంచి ఫామ్ లో అదే వాళ్ళకి ప్లస్ అయింది అది కొంచెం జీటీ బౌలర్స్ ఫామ్ లోకి రావడం కొంచెం ప్లస్ అయింది
అసలు ఇదంతా పక్కన పెట్టబోయే మగోడు ఎవడో గెలిపోతాడయ్యా. అది రేపు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మీరు ఫస్ట్ రెడ్ కలర్ హార్ట్ సింబల్ కొట్టేసేసి కామెంట్స్ మొత్తం టేబుల్ టాపర్స్ మ్యాచ్ కూడా ఓడిపోవాలా. 3K కామెంట్స్ అది గుర్తుపెట్టుకోండి. 3K లేదు తొక్కలేదు. 3K కామెంట్స్ ఆర్సీబీ ఓడిపోతే మాత్రం ముందే చెప్తున్నా నువ్వేమేం తెచ్చుకో ఆర్సీబీ రేపు గెలిచిద్ది. ఇది మామూలుగా ఉండదు ర్యాగింగ్. రేపు ఆర్సీబీ ఓడిపోతే ర్యాగింగ్ మామూలుగా ఉండదు. ఇది కాలేజీలో కూడా అంత ర్యాగింగ్ అంటే కాలేజీలో అంటే మన మొహం చూసి వదిలేసారు కానీ ఇప్పుడు మధ్యలో టాపిక్ చెప్తా కాలేజీ విషయాలు అవన్నీ తీసుకురాబాక. టాపిక్ ఉన్న టాపిక్ లోకి వెళ్ళు. డిబేట్ చేసేసి చెప్పాల్సిన మ్యాటర్ చెప్పకుండా టాపిక్ డిబేట్ చేసేసి నీ కాలేజీల గురించి ఇది చేసి డిబేట్ చేస్తున్నావు. ఓకే చెప్పేది మ్యాచ్ బెంగళూరులోకి వెళ్ళి మెడ పగల కొట్టకపోతే కొట్టు చూసుకో. అరే చిన్న రేపు కనుక నువ్వు ఇచ్చుడు కంచుకోటలు పగల కొట్టేది వస్తాం. అది ఎట్లా కొట్టేది మేము, మీరు కంచుకోటను కాపాడుకుంటాం మేము. ఏ మాత్రం బద్దలు కొట్టేది. అరే నెంబర్ 1 ఫుల్ ఫామ్ లో ఉందండి. అరే టేబుల్ టాపర్స్ అండి. టేబుల్ టాపర్స్ ని చేసేస్తాం. ఎందుకంటే ఆర్సీబీలో సాల్ట్ నెంబర్ 1 ఫామ్ లో ఉన్నాడు, నెంబర్ 1 ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ డౌన్ వచ్చే మా ప్లేయర్ ఎవరు? మన 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 కుర్రాడు పేరు తెలియదు, పెద్ద చదువుతాడు. ఫ్లో మిస్ చేసావా? మా పడికలు ఉన్నాడు. మా పడికలు నెంబర్ 1 ఆడుతున్నాడు. బొచ్చాడు. అరే నువ్వు చూసినట్టు మాట్లాడదు క్రాంతి. ఏసీ ఓడికి కంప్లైంట్ రైజ్ చేసాం. రావాలా ఏసీ పని చేయట్లేదు, చెమటలకి చచ్చిపోతున్నాం. మీకేం అర్థం కావట్లే. సబ్స్క్రైబ్ చేయండి అండి. చేయట్లే చెమట చేస్తారు. 170 దగ్గరికి వస్తున్నాం మనం. 170 నేను 2 days బ్యాక్ రీచ్ అవుతాం అనుకుంటున్నా. వచ్చేసొచ్చారు. చెప్పండి మా టీం గురించి చెప్పండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ ముఖ్యం కదా. ఒక్క నిమిషం. ఫ్లో బాగుపడతాడు గాయ చెప్పేది 169,657 అంటే రేపటితో కొట్టేసేసాడు గైస్. 170 దాటి 350 సబ్స్క్రైబర్లు వస్తే 170కి రీచ్ అయిపోతాం. పుణ్యం ఉండేది కొట్టండి, ఎందుకంటే పద్ధతి కాదు. చూస్తున్నారు కదా, చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నట్టు చూపి. చాలా మంది ఉన్నారు. మరి చూపి పాపా. సో వాచింగ్ సబ్స్క్రైబర్ 40 అని ఉంటుంది కదా, అది చూపి. సరే అది వదిలేసేసే. కానీ ఇప్పుడు చూపి మా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పడికలు కూడా నెంబర్ 1 ఆడుతున్నారు. రజత్ పడితారు నెంబర్ 1 ఆడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఒప్పుకుంటా. కెప్టెన్ ఇన్నింగ్స్ ఎట్లా ఆడాలో అట్లా ఆడుతున్నాడు. చాలా చక్కగా ఆడాడు. లియామ్ లివింగ్స్టన్ కూడా అద్భుతంగా ఆడాడు. జితేష్ శర్మ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. టిమ్ డేవిడ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నెంబర్ 1 ఫామ్. కృణల్ పాండ్యా అంటారా, 122 వేసాడు స్పీడ్. 122 గైస్. మీరు నెంబరు 122 వేసాడు స్పీడ్. అరే ఇప్పుడు నీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, నీ క్రికెట్ పరిజ్ఞానం గురించి. స్పిన్నర్ యొక్క వేరియేషన్స్ చెప్పు. స్పిన్ బౌలర్ వేరియేషన్స్. క్యారమ్ బాల్, గూగ్లీ, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, దోసరా, బోసరా, చాలా ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ స్పిన్నర్స్. ఆర్సీబీ స్పిన్నర్స్ స్పెషల్. కృణల్ పాండ్యా బౌన్స్ వేస్తాడు, కాళ్ళ మీదకి ఇసిరి వింగుతాడు, యార్కర్లు వేస్తాడు, వైడ్ యార్కర్లు వేస్తాడు. ఫాస్ట్ బౌలర్స్ ఉండే కదా. అదే స్పెషాలిటీ. మేము కన్ఫ్యూజ్ చేస్తాం ప్లేయర్ ని, భయంకరంగా కన్ఫ్యూజ్ చేస్తాం. స్పిన్నర్ అసలు బౌన్స్ వేసేది స్పెషాలిటీ. వస్తున్నాడు, ఎక్కి గుద్దితే బొమ్మను వస్తుంది బాల్. మరి హెల్మెట్ పెట్టుకుని ఆడాలా? ఏ స్పిన్నర్ కూడా ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుని ఆడు. స్పిన్నర్ అనే పేరు తీసేసి ఫాస్ట్ బౌలర్ తిరిగి తిప్పుతాం. భువనేశ్వర్ కుమార్ వేసి స్పీడ్ వేస్తున్నాడుగా. మరి స్పిన్నర్ అని ఎట్లా పెడతారు మీరు? జనాల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడానికి, ప్లేయర్స్ మనోభావాలతో ఆడుకోవడానికి కృణాల్ పాండ్యాని పెట్టుకున్నారు. ఈసారి మన బౌలింగ్ నెంబర్ 1 ఉంది కదా. ఎవరేమని అనుకోండి, కృణాల్ పాండ్యా మంచి ఫామ్ లో ఉన్నాడు, వికెట్లు తీస్తున్నాడు. 20 ఓవర్లు అసలు నుంచుకునేది ఏంది రాజు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా వేస్తున్నాడు, తెలిసిందే. హైయెస్ట్ వికెట్ టేకర్ ఫాస్ట్ బౌలర్స్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అంటే మన భువీనే. తర్వాత జాష్ హజిల్వుడ్ సూపర్ బౌలర్. యష్ దయాల్ చాలా అంటే చాలా చక్కగా వేస్తున్నాడు. ఆర్సీబీ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ లో హైయెస్ట్ వికెట్స్ భువీ కదా. నువ్వు ఓవరాల్ చెప్తున్నావా? ఓవరాల్ ఈ సీజన్ లోనా? ఫాస్ట్ బౌలర్స్, ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ ఓవరాల్ గానే ఈ సీజన్ లోనా? ఓవరాల్ గానా? ఓకే. ఈ సీజన్ లో అయితే మెడ పగల కొడదాం. ఈ సీజన్ ఎందుకు, ఓవరాల్ గా హైయెస్ట్ వికెట్స్ తీసుకోవడం చెప్తున్నా. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. దాని తర్వాత ఇక శ్రేయాన్ శర్మ కూడా మంచి స్పిన్నర్, బాగా తిప్పుతున్నాడు. కాకపోతే నాకు ఉన్న కన్సర్న్ ఏంటంటే లియామ్ లివింగ్స్టన్ అంత స్పిన్ తిప్పట్లేదు. ఎవరైనా
ఇంకో స్పిన్ పట్టిస్తాడు అంటే మనకు కొనలు ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇంకొక నిజంగా బాల్ తిప్పే స్పిన్నర్ ఇంకోళ్ళు ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అది, అంతే. కానీ ఎట్లా చూసుకున్నా కానీ మన నెంబర్ 1. కాకపోతే ఇక్కడ ఉన్న ఓన్లీ ఒక కన్సర్న్ ఏంటంటే ఢిల్లీలో ఫాఫ్ ఉన్నాడు, అదొక్కడే కొంచెం ఇది. ఒకవేళ రివెంజ్ తీర్చుకునే టైప్లో ఏమైనా ఇన్నింగ్స్ ఆడితే మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ క్రొనల్ అతన్ని పవర్ ప్లేలోనే తీసేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది సో మన ఢిల్లీ ఏంటంటే ఫుల్ ఫామ్లో ఉంది ఎవరు ఈ సీజన్లో అంటే మనం సెకండ్ థాట్ కూడా లేకుండా ఢిల్లీ అనమాట మంచి ఫామ్లో ఉంది. ఆ జేక్ ఫ్రేజర్ మెగ్రూకే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. మనోడు ఫామ్లోకి వచ్చాడంటే మాత్రం వీళ్ళకి చొక్కలే, ఫామ్ లో రావట్లేదు కదా, చొక్కలేదు. ఫిల్ సాల్ట్ ఫామ్ లోకి వచ్చాడంటే చొక్కలేదు అని చెప్పేసి చెప్తాం. ఇది అయిపోయిందిగా నాకు చెప్పుకోవాలి. ఆ జేక్ ఫ్రేజర్ మెగ్రూక్ మాత్రం వచ్చాడంటే మాత్రం మనకి ఇంకా సూపర్గా ఉండేది. ఫాఫెట్ ఎలా ఆడుతాడు మనకు తెలుసు. అభిషేక్ పొరలు బాగా ఆడుతున్నాడు. స్టబ్స్, కేఎల్ రాహుల్ అల్లాడిస్తున్నాడు. అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రాజన్ ఏదో ఈ టీం గురించి నేను చెప్తున్నాడు. భయపడతాడు, బాగానే పోసుకుంటాడు. భయం కూడా కాదు. అయ్యా మీరు రోజు పోసుకుంటారు కాదు, లిటరల్లీ టాయిలెట్ పిసింగ్. ఇంకో చూసావా ఇక్కడ కింద విరాట్ కోహ్లీ యావరేజ్ 50+ అండ్ హ్యాస్ 10 scores ఓవర్ 50 ఢిల్లీ ఫ్రాంచైజీ మీద. అది ఒకప్పుడు ఢిల్లీ ఏందిరా, ఇప్పుడు కోహ్లీ ఉన్నాడుగా. ఇప్పుడు కోహ్లీ చూసావుగా నువ్వు. జాష్ హజిల్వుడ్ హ్యాస్ డాట్ బాల్ పర్సెంటేజ్ ఆఫ్ 72.9 ఇన్ ది పవర్ ప్లే ఇన్ IPL 2025. మా వాడికి నెంబర్ 1 ఉన్నాయి. ఆ బౌలింగ్ తర్వాత తీసుకుంటే సిన్స్ 2020 IPL నో వన్ హ్యాస్ మోర్ వికెట్స్ దాన్ కుల్దీప్ యాదవ్ 40 ఇన్ ద మిడిల్ ఓవర్స్ అంట. అయితే ఏమైంది, కుల్దీప్ యాదవ్ని కంట్రోల్ ఆడుకుంటావు, అందరినీ ఇచ్చి పడేస్తాం మేము. కంట్రోల్ ఆడతాము, వికెట్ కంట్రోల్ తప్ప అసలు మిడిల్ ఆర్డర్ లో ఉంది ఎవరు, మిడిల్ ఆర్డర్ లో ఉంది ఎవరు నడుతున్నావా? రజిత్ వికెట్ సప్పని తెస్తాం. ఎవరు తెస్తారా మీరు? పెద్ద సెటప్. అరే కుల్దీప్ యాదవ్ని మా ఓడికి పడితే గేమని చెప్పు పొడుకొని కొడతాడు 6లు. నిలబడి కొట్టమంటారు చూస్తాగా. అరే మా ఓడి స్పిన్ ఏంది, స్పిన్ ఎట్టాడతాడు అనుకుంటున్నా నువ్వు? 200+ స్ట్రైక్ రేట్ ఉంటుంది స్పిన్. 200+ స్ట్రైక్ రేట్ ఉంది మా వాడికి స్పిన్ అగ్నెస్ట్. మామూలు బాగా చేదు వదలబడేస్తాడు. కుల్దీప్ లేదు, ఎవరు లేదు, అట్టు తిప్పినా పడతాడు. 2 చెప్పంట. రేపు మ్యాచ్లో రజత్ పత్తిదార్ వికెట్ తీసేది కుల్దీప్ యాదవ్. కనీసం 3 సిక్స్లు కొడతాడరా కుల్దీప్ యాదవ్. రాసుకోండి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో కనీసం 3 సిక్స్లు కొడతాడు. మనోడు కనుక ఫేసింగ్ వస్తే మాత్రం కనీసం 3 సిక్స్లు కొడతాడు. రేపు రాసుకోండి. జేక్ ఫ్రేజర్ మెగ్రూక్ ఫామ్ లోకి వస్తున్నాడు, 50 runs కొడతాడు. రాసుకోండి. టైం స్టార్ట్ అయిపోయింది. మనం ఏం చెప్తే రేపు మూమెంట్ మారిపోయింది. మనం ఏం చెప్తే మనం శాసిస్తున్నాం అంతే. ఇక్కడ నుంచి మనం IPL ని శాసిస్తున్నాం. నయంలు భయంలు ఏమి నడవవు, మనం శాసిస్తాం అంతే. రేపు ఆర్సీబీ మ్యాచ్ గెలవబోతుంది. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోబోతున్నాడు. అండ్ బౌలింగ్లో మోస్ట్ వికెట్స్ వచ్చేసి జాష్ ది బాస్కి పడతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది జరగబోతుంది. అండ్ పవర్ ప్లేలోనే డూప్లెసిస్ వికెట్ కోల్పోవటం అనేది నిజంగా బాధాకరం. 15 లోపల అవుట్ అవుతాడు విరాట్ కోహ్లీ. 50 లోపల 15 లోపల 15 51+ కొడతాడు రా బాబు. నువ్వేంద్ర భలే వాళ్ళు లాగా ఉన్నావు. ఎన్ని కాదులే కానీ గాయస్ మీరు లైక్ చేయండి. ఆర్సీబీ అని చెప్పి కింద కామెంట్ చేయండి. వీడు సోది మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక మ్యాచ్ గెలిచాడని చెప్పేసి కుండి మ్యాచ్, అది కూడా మనం ఇచ్చింది, మనం దయాదాక్షిణ మీద విసిరేసిన మ్యాచ్కి ఎంత పెద్ద ఇది చేస్తున్నాడు. సరే గైస్, వాడేదో సోది మాట్లాడుతూ ఉంటాడు. క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ అందరికి శుభవార్త, మనం కంబ్యాక్ ఇచ్చాం. ఇక్కడ కంబ్యాక్లే అంత కోత మొదలైంది. కోత రాత రాసిన దేవుడు కూడా మార్చలేడు. కోత మొదలైంది.